జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నారు, ఓ మహర్షులారా, శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురము నుండి బయలుదేరుతూ ఉంటే కృష్ణ భగవానుణ్ణి చూస్తూ ఆ కృష్ణ భగవానుడి ఎడబాటును సహించలేక అక్కడ ఉండేటటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడా ఒకరికొకరి రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ సఖులారా, ఇదిగో ఇతడే శ్రీకృష్ణ భగవానుడు, శిశుపాలుణ్ణి మట్టు పెట్టినటువంటి వాడు ఇతడే. హో సఖుల్లారా, ఇదిగో రుక్మిణీ సత్యభామ జాంబవతులను అనుగ్రహించినటువంటి వాడు, పాణిగ్రహణము చేసినటువంటి వాడు ఇదిగో ఇతడే. ఇతడికే ప్రద్యుమ్న, సాంబ, అంబ అనేటటువంటి సంతానము కూడా ఉంది. ఓ సఖులారా, ఆ పట్టపురాణులు కృష్ణ భగవానుడు స్వీకరించినటువంటి ఆ పట్టపురాణులు ఎంతటి ధన్యులో కదా. ఓ సఖులారా, ఇదిగో ఇతడే నరకాసురుణ్ణి వధించినటువంటి వాడు, 16,000 మందిని స్వీకరించి అనుగ్రహించినటువంటి పుష్కరాక్షుడు మహాపురుషుడు ఇతడే. ఈ పుండరీకాక్షుడే ఆ స్త్రీలందరినీ స్వీకరించి ఆ స్త్రీలందరి ఇండ్లలో నివసిస్తూ వారిని ప్రేమగా పిలుస్తూ వారి పేరు పెట్టి పిలుస్తూ ఎన్నో మనోహరమైనటువంటి మంచి మంచి మాటలతో ఆ 16,000 మందిని ఏకకాలములో ఆనందింపచేసేటటువంటి పుండరీకాక్షుడు ఇతడే. ఓ సఖుల్లారా, వారి జన్మ ఎంత ధన్యమైనదో కదా అంటూ ఈ రకంగా ఒకరికొకరు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటికే ఇంకా మెల్లిగా దేవదేవుడైనటువంటి పరమాత్మ బయలుదేరుతూ ఉన్నాడు. అయితే వీళ్ళందరి మాటలు వింటూ ఉన్నాడేమో శ్రీకృష్ణ పరమాత్మ. అటువైపు వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎవరెవరు తనని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారో అటువైపు నిరీక్షణేన అభినందన్. అద్భుతమైనటువంటి తన పుండరీకాక్షములలో నుంచి వస్తూ ఉండేటటువంటి కరుణాకటాక్ష వీక్షణములతో వారినందరినీ కూడా కరుణా దృష్టిని వారి మీద వర్షిస్తూ వారందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. చిరుమందహాసాన్ని వారందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. సస్మితేనా యయౌ హరిహి, తనని గురించి మాట్లాడుకుంటూ ఉండేటటువంటి అంతఃపుర స్త్రీలందరి వైపు ఒక అద్భుతమైనటువంటి చిరు దరహాస వదనముతో వారిని చూస్తూ ఉంటే వారందరూ కూడా ఆ పరమాత్మ యొక్క కరుణారస దృష్టిలో మునిగిపోతూ ఉన్నారు, హాయిగా ఆనందిస్తూ ఉన్నారు. కృష్ణ భగవానుడు బయలుదేరుతూ ఉంటే ఇక ధర్మరాజాదులందరూ కూడా ఆ రథము వెంట వెడుతూనే ఉన్నారు. కృష్ణుడి మీద ప్రేమతోని స్నేహాత్
ప్రాయుక్త చతురంగణీం. అంతేకాకుండా ధర్మరాజు రథ గజ తురగ పదాతి దళాలను, చతురంగ బలాలను శ్రీకృష్ణ భగవానుడి వెంట పంపిస్తూ ఉన్నాడు ధర్మరాజు. ఎందుకంటే దారిలో ఎవరైనా శత్రువులు మా కృష్ణుడిని, మా భగవంతుణ్ణి బాధిస్తారేమో అనేటటువంటి భయము చేత, ప్రేమ చేత ఆ ధర్మరాజు చతురంగ బలాలను శ్రీకృష్ణ భగవానుడితో పంపిస్తూ ఉన్నాడు. అధ దూరగతాన్ సౌరిహి, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు స్వామి రథం వెడుతూ ఉంది. అయితే ధర్మరాజాదులు ఇంకా అక్కడ ఆగలేదు, ఆ రథము వెంటే వెడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా కృష్ణ భగవానుడిని సాగనంపుతూ చాలా దూరం నడుస్తూనే వెళ్ళిపోయారు. ఒక్కొక్కరి హృదయం ఉద్విగ్నంగా ఉంది. ధర్మరాజాదులందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క ఎడబాటును సహించలేనటువంటి హృదయాలతోని వారు నడుస్తూ నడుస్తూ చాలా దూరం వెళ్ళిపోయారు కృష్ణుడి రథముతో. కృష్ణుడు చూశాడు వాళ్ళందరినీ ప్రేమతో చూసి, సన్నివర్త్య, ఇక మీరుండండి, మీరు వెళ్ళండి వెనక్కి అంటూ ఎన్నో మంచి మాటలు కృష్ణ భగవానుడు ధర్మరాజాదులందరికీ చెప్పి ఒప్పించి వారిని వెనక్కి మళ్ళించి, ఇక కృష్ణ పరమాత్మ ప్రాయాత్ స్వనగరీం, తన ద్వారకా నగరానికి ప్రయాణమై వెడుతూనే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే, నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.